Hi viewers, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఓకే, మరి ఈరోజు మీ చేతి వంటలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి టేస్టీ వెరైటీస్ చేయడానికి. మరి వాళ్ళు ఏం చేస్తారో చూసే ముందు గుమగుమల్లో మన షెఫ్ రాజుగా చేయబోయే వెరైటీ ఏంటో కనుక్కుందాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు గుమగుమల్లో ఏం వెరైటీ చేస్తున్నారు? ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. జీరా గ్రీన్ పీస్ ఫ్రైడ్ రైస్. జీరా ఇంకా గ్రీన్ పీస్ కాంబినేషన్. అవునండి. ఓ, సో జనరల్ గా మనకి ఫ్రైడ్ రైస్ అంటే ఎక్కువ మనము ఈ జీలకర్ర ఇవి వాడము. తర్వాత వెజిటబుల్స్ అదే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఇవే ఎక్కువ వాడుతూ ఉంటాం. సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్. అవునండి. ఓకే, మరి జీరా గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జీరా గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో మెయిన్ గా అంటే ఇప్పుడు మనకు పచ్చి బఠానీలు మార్కెట్ లో ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి కదా, సో వాటితో కూడా మనం అంటే ఇలా చైనీస్ ఫ్రైడ్ రైస్ కూడా ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఓకే, రెగ్యులర్ గా చేసుకునే ఆ వెజిటబుల్స్ తోనే కాకుండా సో ఇలా ఆ పచ్చి బఠానీతో పాటుగా కొంచెం జీలకర్ర యాడ్ చేసేస్తున్నాం. ఇంకా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓ నైస్. కొద్దిగా ఆయిల్. సో ఇవి ఉడికించేసారా రాజుగారు బఠానీ? అవునండి. ఓకే, లేదా మనకు ఫ్రెష్ గా అంటే ఆ పచ్చి బఠానీ చెప్పాను కదండి, అదంటే మనం డైరెక్ట్ గానే వేసేసుకోవచ్చు. కొంచెం వేయించేస్తే వెజిటబుల్స్ పట్టేంత టైమే పట్టేస్తాం. కాయలు మీరు అనేది? కాయలు. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకు ఇవి కూడా కాయలువే కదా? ఇవి కాయలువే అవి, కానీ ఉడికించారు కొద్దిగా లైట్ గా. ఓకే, జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, ఓకే, ఉల్లికాడలు, మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర, వెల్లుల్లి అండ్ ఉల్లికాడలు కూడా వేగితే భలే వాసన వస్తాయి కదా. చైనీస్ డిష్లలో మెయిన్ గా ఫ్లేవర్ కంపల్సరీగా వేస్తారు, గార్నిష్ కు ఇదే వాడతారు. అవును, అది అంటే ఆ క్రంచినెస్ ఉండి టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో పచ్చి బఠానీలు. ఓకే, సో కొంచెం మనం సాసెస్ అవి యాడ్ చేస్తున్నా కూడా కొంచెం మన ఫ్లేవర్ కి చైనీస్ ఫ్లేవర్స్ కి తగ్గట్టుగా చూసి వేసుకుంటే బెటర్ ఏమో కదా. బెటర్ అండి, లేకపోతే అంటే ఇవి రెండు మనకు అది అక్కడ సెట్ కాకపోతే ఆ డిష్ అసలు మనం తయారు చేసుకుంటే వేస్ట్ అనిపిస్తుంది. అంటే కొంతమంది మనకి ఏంటంటే ఇక్కడ ఇండియన్ పోపు అన్ని కలిపేసేస్తూ ఉంటారు. సో అట్లా కాకుండా అంటే జీలకర్ర మనకి దేంతోనైనా కూడా బాగానే బ్లెండ్ అయిపోతుంది. అవునండి. సో కాబట్టి జస్ట్ అలా జీలకర్ర కొంచెం మిగతా సోయా సాస్ వేస్తే ఆబ్వియస్లీ మనకి ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇవి కొంచెం మనకు వేగాలండి. ఓకే ఓకే అండి, ఇక్కడ రాజు గారు బఠానీలు వేయించుతుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మనసంతా ప్రశాంతంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, సువాసన భరితంగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. మరి బెడ్రూమ్ విషయానికి వస్తే బెడ్రూమ్ కూడా బాగా సువాసన భరితంగా ఆహ్లాదంగా ఉంటే బాగా నిద్ర పడుతుంది. మరి ఇలాంటప్పుడు బెడ్రూమ్ లైట్ మీద కాస్త పర్ఫ్యూమ్ స్ప్రే చేసామనుకోండి, ఆ లైట్ ఆన్ చేసినప్పుడు ఆ పర్ఫ్యూమ్ అంతా కూడా రూమ్ అంతా వ్యాపించి సువాసన భరితంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేస్తారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు కొద్దిగా సోయా సాస్, అలాగే కొద్దిగా మిరియాల పొడి, ఓకే, సరిపడా ఉప్పు, సో ఇవి కూడా కొంచెం బాగా కలిపేసి రైస్ మనం ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఫ్రైడ్ రైస్ విషయం అందరికి తెలిసిందే, కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే మనకి బాగుంటుంది. సో మరి ఇందులో దీనికి ఘాటు అంటే ఓన్లీ మిరియాల పొడి రాజు గారు? మిరియాల పొడి ఒకటేనండి. ఓకే, ఇంకొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే సోయా సాస్ తో పాటు కొంచెం చిల్లీ సాస్ అని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే మనం ముందుగా జీరా అది వేయించుకునేటప్పుడు కొద్దిగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకున్నా సరిపోతుంది. సన్నగా కట్ చేసేసుకుని. సో ఇది అంత ఎక్కువ స్పైసీగా అలా కాకుండా మీడియం దీంట్లో ఉంటుందేమో కదా? ఎస్. ఓకే,
ఓకే, రైస్ కూడా కొంచెం మగ్గితే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం మనకు రైస్ బాగా పట్టేస్తుంది. ఓకే, చాలా మంది అంటే అట్లా రైస్ వేయగానే స్టవ్ ఆపేసేసి తిప్పేసి దించేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం అది మగ్గితే బాగుంటుంది. ఎందుకంటే వండిన తర్వాత మనం కొంచెం ఎలాగో చల్లబరుస్తాం మనం కొంచెం పొడి పొడిగా కావడానికి. సో ఇలా మగ్గడం వల్ల వేడెక్కుతుంది, అలాగే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ రైస్ బాగా పట్టేస్తుంది. అవును, కొన్నిసార్లు ఫ్రైడ్ రైస్ అలా తింటున్నప్పుడు అంటే కొంచెం ఆ రైస్ కూడా చల్లగానే అనిపిస్తుంటుంది, మొత్తం వేడవకుండానే అలా టకా కలిపేస్తారు. అదే సౌండ్ ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ తక్కువగా ఉంటుంది. ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే, ఓకేనండి, పైనుంచి కొంచెం స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్. బాగుంది కలర్ఫుల్గా. జీరా గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్ రెడీ. సూపర్. ఓకే అండి, మరి జీరా గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీరా గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీరా గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, మరి ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూసేద్దామా? ఎస్ అండి. బఠానీ బాగుంది, స్వీట్ గా, ఫ్రెష్ గా ఉంటే మనకు కొంచెం ఆ స్వీట్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే మనకు ఆబ్వియస్లీ ఆ ఫ్రోజన్ వాటికి వీటికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అవునండి, ఎందుకంటే ఇవి మనం అప్పుడే అలా కాయలోంచి తీసి ఇచ్చేస్తాం కదా. కొంచెం ఆ పచ్చదనం ఉంటుంది. సో ఫ్రోజన్ చేసిన దాంట్లో అవి కొంచెం సాలిడ్ ఫ్రై అయిపోతాయి. అవును. సో ఇక్కడ మనం ఫ్రెష్ గా తీసుకుంటే ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సీజన్ గా దొరికినప్పుడు హ్యాపీగా. సో టేస్టీగా ఉంది రాజు గారు. అంటే సింపుల్ రెసిపీ, జస్ట్ మనం ఏంటంటే కొంచెం అదే ఇలా సీజనల్ గా దొరికినవి ఏమన్నా కొంచెం వాడి ఇలాంటివి ఏం చేసుకోవచ్చు అనేది ఆలోచిస్తే కొంచెం మనకి కొత్త వెరైటీలు ఏమైనా చేసుకోవచ్చు. పిల్లలకి కానీ ఇంట్లో ఎవరికైనా కానీ సింపుల్ రెసిపీస్ అయినా కూడా కొంచెం టేస్టీగా చేసుకోవచ్చు. చూసారు కదండి ఫ్రైడ్ రైస్, మీరు కూడా ట్రై చేయండి ఇలా ఫ్రెష్ బఠానీతో. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొంతమందికి బొద్దింకలంటే భయం, కొంతమందికి బల్లులంటే విపరీతమైన భయం. వంట రూమ్ లో బల్లి కనిపించింది అనుకోండి, అసలు ఆ సరౌండింగ్స్ కి రారు, గట్టిగా అరుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు ఇంట్లో బల్లులు చేరకుండా ఉండాలి అంటే ఎగ్ ఉడికించుకున్న తర్వాత ఆ ఎగ్ పైన ఉన్నటువంటి ఆ పెంకును కనుక బల్లులు వచ్చే ప్రాంతంలో ఉంచినట్లయితే అసలు బల్లులకు మీరు భయపడడం కాదు, బల్లులే మీకు భయపడతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్ మ్యామ్, నీ పేరేంటి? వినయ్ కుమార్. వినయ్, ఏ కాలేజ్ వినయ్? ఐహెచ్ఎం హైదరాబాద్. ఐహెచ్ఎం, ఓకే. ఏ ఇయర్ లో ఉన్నారు? నేను సెకండ్ ఇయర్ మ్యామ్. సెకండ్ ఇయర్, ఓకే. హాయ్ మ్యామ్, మీ పేరేంటి? రామారావు. రామారావు, మీరు సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్, సేమ్ సెమిస్టర్. ఓకే, సో మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఓకే, క్లాస్ లో ఉంటారా? ఓకే, సో మరి ఇద్దరు రెడీయా? సో ఏం చేద్దాం అనుకుంటున్నారా రామారావు ఈరోజు? నేను వెజ్ క్రిస్పీ లాలీపాప్. వెజ్ క్రిస్పీ లాలీపాప్, ఓకే. సో మీరు? చీజ్ టమాటో టోస్ట్. చీజ్ టొమాటో టోస్ట్, నైస్. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి చీజ్ టొమాటో టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చీజ్ టొమాటో టోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, టొమాటో ముక్కలు 1 కప్పు, తురిమిన చీజ్ 1 కప్పు, పాలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఆరిగానో 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఉప్పు తగినంత. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా వినయ్? సో ఫస్ట్ ఏం చేయాలి? బ్రెడ్ వేయించాలి ఏమన్నా? లేదు మ్యామ్, ఫస్ట్ మేము గ్రేటెడ్ చీజ్ యాడ్ చేసుకుంటాం. ఓకే, అంటే ఇది మెల్ట్ చేయాలా? ఇందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుందాం సార్. ఓకే, సో ఫ్రెంచ్ టోస్ట్ లాగా ఇది ఆ టైప్ లోనేనా? ఓకే ఓకే. ఒక 2 minutes లో ఫ్లేమ్ లో మనం ఇలా కలుపుతూ ఉండాలి మ్యామ్. బాగా అంటే సాస్ టైప్ లో అవ్వాలి ఇది మనకి. ఓకే ఓకే, ఇప్పుడు మెల్ట్ అయింది మేడం. ఇది ఆఫ్ చేసేసుకున్నాం. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటాం ఇందులో. ఓకే, సో
సో కొంచెం మిరియాలు బ్లాక్ పెప్పర్ వేసుకుందాం పౌడర్. సో ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ బ్లాక్ పెప్పర్ ఇందులో మిక్స్ చేసుకోవాలి మేడం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది బౌల్లోకి తీసుకోవాలి మనము. ఓకే. సో ఇలా సాస్ టైప్ ఉండాలి మేడం, మరీ థిన్గా ఉండొద్దు, మరీ థిక్గా ఉండదు. సాస్ టైప్లో వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ ఉన్నాయి కదా, బ్రెడ్స్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్స్కు మనము స్ప్రెడ్ చేసుకోవాలి సాస్. దాని తర్వాత మనము టమాటో స్లైసెస్ను దాని మీద పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏదైనా వెజిటబుల్స్ అయినా మనము ఎవరి ఇష్టం వాళ్ళది. మనము స్పెసిఫిక్గా టమాటో తీసుకున్నాం, దానికి తగ్గ మళ్ళీ ఇది క్యాప్సికమ్ మిగతా ఏమన్నా వేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ టమాటో స్లైసెస్ను చిన్న అయితే ఒక 2-3 పెట్టుకోవచ్చు. మన పెద్ద పెద్ద ఒక 2 పెట్టుకుంటున్నాము. దీని తర్వాత మనము కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాం నిజంగా టేస్ట్ కోసం. చీజ్లో ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా స్ప్రింకిల్ చేసుకున్నాం. అరగనో అంటే వామ అంటే తెలుగు, ఈ అరగనను బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి కొద్దిగా రెండింటి మీద ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ పీసెస్ చేయక్కర్లేదా? లేదు, ఇప్పుడు ఈ పీసెస్ని మనము ప్రీహీటెడ్ అవెన్లో 200 degrees Celsiusలో బేక్ చేసుకోవాలి ఒక 12 minutes. అవెన్లో పెట్టాను. ఇప్పుడు ఒక 5 to 8 minutesలో మన చీజ్ టమాటో టోస్ట్ రెడీ అవుతుంది. నేను 6 minutes సెట్ చేసుకున్నాను. సో మనం పెట్టుకున్న స్లైసెస్ని బట్టి టైం సెట్ చేసుకుని అది చూసుకున్నాం. ఒక్కొక్క బ్రెడ్ ఒక్కొక్క అండ్ ఒక్కొక్క అవెన్ ది కూడా ఒక్కొక్క లైక్ ఉంటుంది కదా టెంపరేచర్. కొన్ని అవెన్స్ ఎక్కువ టైం తీసుకుని కొన్ని అవెన్ తొందరగా టెంపరేచర్ లో తొందరగా అయిపోతుంది. సో అది మనం మధ్యలో చూసుకుంటూ ఉండొచ్చు కదా. కొంచెం టెంపరేచర్ 200 degrees Celsius లో పెట్టుకొని చేస్తే మాత్రం మనం అనుకున్న టైంలో అయిపోతుంది. ఓకే. సో అవన్నీ బట్టి మనకి కొన్ని టెంపరేచర్స్ మారుతుంటాయి కాబట్టి అలా చూసుకొని బ్రెడ్ కొంచెం క్రిస్పీ అయ్యి అది బర్న్ అవ్వక ముందు తీసేసుకుంటే మనకి టోస్ట్ పర్ఫెక్ట్ గా అయిపోతుంది. సో కాస్త టైం ఉంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. సో వినయ్ అయిపోయినట్టుంది కదా, తీసుకొస్తావా? ఓకే, చూడు. ఓ నైస్. చీజ్ అంతా బాగా మెల్ట్ అయ్యి స్ప్రెడ్ అయినట్టుంది కదా. ఓకే. సో దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? దీన్ని హాఫ్ కోసుకుందాం, మనం కట్ చేసుకుందాం హాఫ్. సో ఇది కెచప్ అనేది ఆప్షనల్ మ్యామ్, టమాటో కెచప్. ఓకే. మామూలుగా దీన్ని టీలో కానీ తీసుకుంటే ఈవినింగ్ స్నాక్స్లో బాగుంటుంది. ఓకే. ఓకే అండి, మరి టోస్ట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చీజ్ టొమాటో టోస్ట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో తురిమిన చీజ్, పాలు పోసి కరగనివ్వాలి. దీనిలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్ లకు రాయాలి. బ్రెడ్ స్లైస్ల మీద టొమాటో ముక్కలు, ఆరిగానో వేయాలి. ఆపై వీటిని అవెన్ లో ఉంచి 200 degrees వద్ద 5 నుండి 8 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చీజ్ టొమాటో టోస్ట్ రెడీ. ఓకే అండి, మరి టోస్ట్ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూసేద్దామా రాజు గారు? టొమాటో పీసెస్ బాగా కనిపిస్తుంది. అంటే కొన్ని డిషెస్లలో తెలియదు, కొంచెం కనపడవు, కొన్నిట్లలో మనకు హైలైట్ గా అవే ఉంటాయి. అవును. మీరు అన్నట్టు చీజ్ టోస్ట్ అది ఆ చీజ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొంచెం సీజనింగ్ కూడా చేస్తారు కదా, స్పైసెస్ అది యాడ్ చేసి. అవును, చాలా బాగుంది. సింపుల్. అండ్ ఆ టొమాటో అంటే కుక్ అయితే అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. అవునండి.
సో అది అలా బైట్ చేస్తుంటే దాని ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి తెలుస్తుంది. మనకు కావాలంటే కొంచెం పీసెస్ గా కట్ చేసుకుంటే మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. మామూలుగా చిల్లీ చీజ్ అలా చేసుకుంటాం కదా, ఆ టైప్ లో చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్ తెలుస్తుంది. ఇలా అంటే కొంచెం మనం ఆ టొమాటో స్లైస్ మనం బైట్ చేసినప్పుడు ఆ జ్యూసీగా వస్తుంది. అవును, ఆ ఫీల్ చాలా బాగుంటుంది. యా, సో నైస్, టేస్టీ. ఓకే అండి, మరి చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. షూ మీద మరకలు పడ్డాయనుకోండి, అవి ఎంతకి వదలకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉదయం లేసి ఆఫీస్కి బయలుదేరే హడావిడిలో అయితే ఆ మరకల గురించి కంగారు మరీ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కంగారు పడకుండా ఆఫ్టర్ షేవ్ లోషన్తో కనుక ఆ మరకల్ని తుడుచుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. రెడీయా రామారావు మీరు? రెడీ మ్యామ్. క్రిస్పీ వెజ్ లాలీపాప్స్ కదా. ఓకే, మరి క్రిస్పీ వెజ్ లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్రిస్పీ వెజ్ లాలీపాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, కార్న్ ఫ్లేక్స్ కొద్దిగా, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మెదిపిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిక్స్ బౌల్ తీసుకోవాలి. తీసేసుకొని ఉడకబెట్టిన ఆలు తీసేసుకొని మ్యాష్ చేయాలి. ఓకే, ఆయిల్ హీట్ పెట్టుకుందామా? ఆల్రెడీ మేము మనం ఉడకబెట్టిన ఆలుని మ్యాష్ చేసేసుకోవాలి బాగా. దాని తర్వాతకి ఇంగ్రీడియంట్స్ తీసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ కలపాలి. క్యారెట్ బాగా తరిగిన క్యారెట్ తీసేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ మనం బాగా ఉడకబెట్టిన బఠానీ, గ్రీన్ పీస్ బఠానీ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం మ్యాష్ చేసేసుకున్నామా? నెక్స్ట్ మనం బాగా తరిగిన గ్రీన్ పీసెస్ తీసుకుని కూడా కొంచెం అంత యాడ్ చేసేసుకోవాలి. ఇది బీన్స్. నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికం కూడా కొంచెం అంత తీసేసుకోవాలి. ఓకే, సో మిక్స్డ్ వెజ్ అనుకున్నాం కాబట్టి అన్ని మనకి అవైలబుల్ గా ఉన్న వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసి యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బాగా తరిగిన ఉల్లిగడ్డలు కూడా కొంచెం అంతా తీసేసుకోవాలి. గ్రీన్ మిర్చి బాగా తరిగిన పేస్ట్ అన్నమాట, అది కూడా కొంచెం అంతా యాడ్ చేసేసుకోవాలి. ఓన్లీ గ్రీన్ మిర్చి ఒకటి? ఓన్లీ గ్రీన్ మిర్చి. ఓకే, సో అల్లము అట్లా ఏం వేయలేదు కదా? లేదు, ఓన్లీ గ్రీన్ పేస్ట్ చేసి వేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ జింజర్. ఇది సపరేట్ గా? ఇది సపరేట్ మేము, ఇది కూడా కొంచెం అంత వేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బాగా కలపాలి. మనం నెక్స్ట్ తీసేసుకుందాం కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్ తీసేసుకుందాం. ఓకే, 1 టీ స్పూన్ వేసేసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తీసేసుకుందాం రెడ్ మిర్చి, కారం తీసేసుకుందాం. నెక్స్ట్ తీసేసుకుందాం గరం మసాలా. ఓకే, అన్ని నువ్వే తీసేసుకుంటావా రామారావు? ఓకే, నెక్స్ట్ తీసేసుకుందాం చాట్ మసాలా. కాదా, మ్యాంగో పౌడర్, ఆమ్చూరా? ఓకే, నెక్స్ట్ ఆమ్చూర్ కూడా తీసేసుకున్నాడు. ఉప్పు కూడా తీసేసుకున్నాడు. ఉప్పు కొంచెం మన టేస్ట్ బట్టి తీసేసుకోవాలి. అదేంటి తీసేసుకుందాం అనేది నీ ఊత పదవా? బాగా కలుపుకోవాలి. ఓకే, సాల్ట్ సరిపడా వేసేసుకున్నావా? ఇంకేం తీసేసుకుందాం? సో నెక్స్ట్ మనం కొత్తిమీర తీసేసుకుందాం. చేతి తీసేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ కూడా మేము ఓకే దాంట్లో యాడ్ చేసేసుకుంటాం. ఇంకా దీంట్లో బైండింగ్ ఏం అక్కర్లేదా? కార్న్ ఫ్లోర్ గానీ మైదా అట్లా? నెక్స్ట్ అవి కూడా యాడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, మీకు ఎందుకు కుకింగ్ అంటే ఈ ఫీల్డ్ లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది?
నేను కుకింగ్ అంటే నాకు ఇష్టం మ్యామ్. ఎప్పటి నుంచి? జస్ట్ 2 years నుంచి. ఏ 2 years నుంచి? మీకు 2 years ఉన్నప్పటి నుంచా? కాదు ఈ లాస్ట్ 2 years నుంచా? లాస్ట్ 2 years నుంచి. ఎందుకు స్టార్ట్ అయింది? అదే అడుగుతున్నా, ఇంట్రెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది? అంటే నేను జస్ట్ పార్ట్ టైంకి వెళ్ళాను, ఆర్మీ దాంట్లో పనిచేశాను 2 years. అయితే అక్కడ ఒక అతను కర్నల్ నాకు పరిచయం అయ్యాడు. అయితే ఇలా ఏం చేస్తున్నావు అంటే, నేను ఇలా ఇంటర్మీడియట్ అయిపోయింది, జస్ట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కాబట్టి 2 months వచ్చాను సార్. ఇలా అంటే సరే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఏం డిగ్రీ చేయాలనుకుంటున్నా అంటే, పర్లేదు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, IHM కాలేజ్, నెంబర్ 1 కాలేజ్, బ్రాండ్ కాలేజ్. మా డాక్టర్ కూడా దాంట్లో చదివింది, ఆల్రెడీ అయిపోయింది, హైటెక్ సిటీలో జాబ్ చేస్తుంది అని చెప్పాడు. అతను అలా అడ్రస్ చేస్తే బాగుంటుంది ఫ్యూచర్, వెళ్ళండి అని చెప్పాడు. అందుకనే నేను అక్కడికి వెళ్ళి అలా స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు అన్నీ అయిపోయినట్టేనా? అన్ని అయిపోయింది మేము. దీన్ని మనం బౌల్స్ లాగా చేసేసుకున్నాం, స్మాల్ సైజెస్ క్వాంటిటీ లాగా బౌల్ చేసేసుకుని నెక్స్ట్ టైం డీప్ ఫ్రై చేయాలి. మరి ఆ కార్న్ ఫ్లేక్స్ లో రోల్ చేయక్కర్లేదా? అది బౌల్ చేసిన తర్వాతకి దాంట్లో డిప్ చేసుకొని చేసిన తర్వాతకి డీప్ ఫ్రై చేయాలి. సూపర్, బాల్స్ చేసేసుకుందాం అయితే. ఎందుకంటే మేము చేతికి బాగా ఇదైపోతుంది కదా, అంటుకోకుండా, అందుకని గ్రీజ్ రాసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ రెసిపీ కాలేజ్ లో నేర్చుకుందా లేకపోతే జనరల్ గా బయట ట్రై చేసిందా? నేను ట్రైనింగ్కి వెళ్ళాను 2nd year లో, ఫస్ట్ 3rd sem కి. అయితే అక్కడ చూశాను అనమాట. నేను దీంట్లో కావాలంటే మీరు రెడ్ మిర్చి కూడా ఇంకా యాడ్ చేయొచ్చు, ఫ్లేవర్ వస్తుంది, మళ్ళీ కొంచెం కలరింగ్ కూడా వస్తుంది. కారపొడా ఇప్పుడు మీకు తగ్గింది అనిపించింది అందులో? స్పైసీగా కావాలి అనుకుంటే. రెడీ? ఓకే, మేము దీంట్లో మనం రోల్ చేసేసుకుందాం కార్న్ ఫ్లేక్స్ లో. సో కొంచెం ఎక్కువ క్రిస్పీగా కావాలంటే కార్న్ ఫ్లేక్స్ లో అయితే బాగుంటుంది కదా. మామూలుగా అయితే కొంచెం బ్రెడ్ క్రమ్స్ లో కూడా మనము కొంతమంది రోల్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇది చేసినాక బ్రెడ్ క్రమ్స్ లో చేసినాక డీప్ ఫ్రై చేస్తారు. ఓకే, నేను ముందే అది యాడ్ చేసేసాను బ్రెడ్ క్రమ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఈ ఒకటి చాలు. ఓకే ఓకే, డన్ మ్యామ్. నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు దానికి ఏమి టూత్ పిక్స్ ఇప్పుడు గుచ్చక్కర్లేదు? లేదు, మేము నెక్స్ట్ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాతకి ఫైనల్ గా టూత్ పిక్ పెట్టాలి. ఓకే, లాలీపాప్. మేము డీప్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, మనం టిష్యూ పేపర్ లో పెట్టేసాం, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి. ఓకే, మేము రెడీ. నెక్స్ట్ మనం టూత్ పిక్ లాలీపాప్ తో పెట్టేస్తాం. లాలీపాప్స్ లో కావాలంటే టూత్ పిక్ పెట్టుకోవాలి, అక్కర్లేదు అనుకుంటే అలా బాల్స్ లో తినేసేయచ్చు కదా. అంతే, ఓన్లీ టూత్ పిక్ కాదు, ఏదైనా ఐస్ క్రీమ్స్ ఎందుకంటే అది పిల్లలలో ఉన్నప్పుడు కొంచెం టూత్ పిక్స్ అయితే గుచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా. రెడీ. రెడీ మేము వెజ్ క్రిస్పీ లాలీపాప్. ఓకే అండి, మరి వేడివేడిగా లాలీపాప్స్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్రిస్పీ వెజ్ లాలీపాప్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు వేసి మెదుపుకోవాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, మెదిపిన పచ్చి బఠానీలు, తరిగిన బీన్స్, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన అల్లం, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఆమ్చూర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, బ్రెడ్ పౌడర్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని కార్న్ ఫ్లేక్స్ లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే,
చేసే క్రిస్పీ వెజ్ లాలీపాప్స్ రెడీ. ఓకే, మరి లాలీపాప్స్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, మంచి క్రిస్పీగా కనిపిస్తున్నాయి. ఓకే, అంటే ఉంటాయి కూడా చేసిన కాన్ఫ్లెక్స్ అవన్నీ మనం పైన కోటింగ్ లా వచ్చింది కదా. సో కాన్ఫ్లెక్స్ క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది, క్రంచిగా కరకరలాడుతూ. బాగుంది. కొంచెం స్పైసీగా, అంటే మిర్చి అవి తగిలినప్పుడు వేసుకుందాం అని బాగానే మిరపకాయలు అవి వేసాడు. బాగుంది రామారావు, మంచి కరకరలాడుతూ క్రిస్పీగా, అంటే సీజన్ కి తగ్గట్టుగా ఉంది. కొంచెం వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇట్లాంటివి తింటే వేడివేడిగా, అలాగే కొంచెం స్పైసీగా ఉంటే సీజన్ చాలా బాగా అనిపిస్తుంది. గొంతు కాస్త బాగోపోయినా కొంచెం ఇలాంటివి తింటూ ఉంటే చాలా టేస్టీగా. మెయిన్గా ఇలా లాలీపాప్ లాంటివి పిల్లలకి ఎక్కువగా నచ్చుతాయి బాగా. అవును, సో టేస్టీగా ఉన్నాయి ఇద్దరు కూడా. అంటే సింపుల్ రెసిపీస్, బట్ హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్ అలా స్నాక్స్ లా ఇద్దరు కూడా మంచి స్నాక్స్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో రామారావు, ఇది మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. యూ వెల్కమ్. సో వినయ్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం చాలా ఖరీదైన లెదర్ బ్యాగ్స్, లెదర్ పర్సెస్, అలాగే ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటాం. కొద్ది రోజులు వాడిన తర్వాత మురికి పట్టిపోయి మరకలు పట్టిపోయి ఉంటే ఎలా వాడాలి, పడేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. ఏమాత్రం ఆలోచించక్కర్లేదండి. కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకొని బట్టతో కానీ కాటన్తో కానీ ఈ బ్యాగ్ మరక, మురికి అంటిన ప్రాంతంలో కనుక శుభ్రంగా తుడిచేసుకున్నట్లయితే ఆ మరక, మురికి అంతా కూడా పోతుంది. కొత్త వాటిలాగా తళతళ మెరుస్తూ ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ ఇప్పుడు? మింట్ మసాలా దోశ. మింట్ మసాలా దోశ బాగుంది వినటానికి. సో పుదీనా ఫ్లేవర్ లో ఉంటుంది. పుదీనా ఫ్లేవర్ లో ఉంటుంది, చాలా బాగుంది. ఓ నైస్. ఓకే, మరి మింట్ మసాలా దోశకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మింట్ మసాలా దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పుదీనా 1 కప్పు, బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మింట్ మసాలా దోశకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఫస్ట్ మింట్ అనుకున్నాం కదా, మింట్ మసాలా రెడీ చేయాలి. మింట్ చట్నీ. ఓకే, దీనికి కూడా మనం మసాలా దోశకు పెట్టుకున్నట్టే ఆలు అలాగే చేసుకోవాలి రాజు గారు? అవునండి, మసాలా దోశ అన్నప్పుడు ఆబ్వియస్ గా అలాగే చేయాలి కదా. సో మిక్సీ జార్ లో ఇది చట్నీలా చేసుకోవాలా? అవునండి. ఓకే, కొత్తిమీర కూడా రాజు గారు? కొంచెం కొత్తిమీర ఉండాలండి. పుదీనా చట్నీ మనం ఎప్పుడు చేసుకున్నా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ అవుతుంది. సో అలాగే పచ్చిమిరపకాయలు. ఇప్పుడు అది గ్రీన్ చట్నీయా? ఎస్. ఓ, మామూలు దాంట్లో అయితే పుదీనా కొత్తిమీర సమంగా వేస్తారు. ఇక్కడ కొంచెం పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఉండేలాగా, కొత్తిమీర కొంచెం తక్కువ. ఎస్ అండి. ఓకే, కొద్దిగా పెరుగు కూడా, ఈ పులుపు కూడా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు. సో ఇది మిక్సీ పట్టేసి చట్నీ రెడీ చేసేసుకున్నాం. ఓకే ఓకే, రెడీ అయిపోయింది. సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో పేస్ట్ రెడీ అయిపోయింది. సో మసాలా రెడీ చేసుకున్నాం అండి. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యితో చేస్తున్నాం, కొంచెం కమ్మగా వస్తుంది. పోపు దినుసులు, సో పప్పులు దీంట్లో ఎక్కువగా ఉండాలి. ఓకే, పచ్చిమిరపకాయలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఓకే,
సో ఉల్లిపాయలు కూడా మరీ ఎక్కువ అట్లా బ్రౌన్ జస్ట్ ట్రాన్స్పరెంట్ గా అయితే చాలు. ఓకే. ఇక్కడే జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాం. సో కొద్దిగా లైట్ గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనకు కొంచెం వాటర్ తొందరగా బయటకు వచ్చేస్తుంది ఉల్లిపాయలోంచి. ఓకే. సో ఇది కొంచెం ఫుల్గా వేగిన తర్వాత మనం బంగాళదుంప యాడ్ చేస్తామా రాజు గారు, లేకపోతే అది కూడా కలిపేసి వేయించుకోవాలా? లేదండి, ఇది కొంచెం వేగిన తర్వాతే అప్పుడు ఇంకా బంగాళదుంప మనం చివరాకన్నా అనుకోండి ఎప్పుడైనా కానీ మనం. ఓకే. ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. ఓకే. దీంట్లో ఉప్పు సో ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం మనం. ఓకే. కొద్దిగా పసుపు. ఓకే. సో ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప ఓకే దీంట్లో మెదిపి వేసేసుకుంటాం. ఈ బంగాళదుంప ఒకటి కొంచెం మనకు సాఫ్ట్ గా ఉంటే బాగుంటుంది. దీంట్లో అంటే మనం దోశ తిన్నప్పుడు కూడా కొంచెం మధ్యలో నంచుకొని పెట్టుకుని తింటూ ఉంటాం కదా. అవును. సో ఇదంతా కొంచెం బాగా మిక్స్ అయిపోయి కొంచెం లైట్ గా అట్లా వేగితే సరిపోతుందేమో కదా. సరిపోతుంది. సో ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే. లాస్ట్ వన్ కొద్దిగా కొత్తిమీర. ఓకే. కొద్దిగా నిమ్మరసం అండి. సో మీరు మిక్స్ చేసేస్తుంటారా రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వంటగది గట్టు మీద రకరకాల పదార్థాలు పడుతూ ఉంటాయి. అంటే షుగర్ కావచ్చు, బెల్లం కావచ్చు, ఇంకా కొన్ని రకాల స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు అవి కావచ్చు, ఇంకా టీ కాఫీలు తయారు చేసుకునేటప్పుడు అవి కావచ్చు. ఏదైనా పడడం వల్ల మరకలు పట్టిపోయి ఉంటుంది. దాని తర్వాత చీమలు విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. వెనిగర్తో అద్దిన బట్టతో కనుక శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే చీమలు రాకుండా ఉంటాయి. ఈ మరకలన్నీ కూడా శుభ్రంగా పోతాయి. చిట్కా చూసేస్తారు కదా. ఓకేనా రాజు గారు? రెడీ అయిపోయిందండి. సో రెగ్యులర్ గా మనం చేసుకున్నట్టే ఒక కప్పు మనకు పప్పు అయితే 3 బియ్యం. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం నెత్తోనే ఫ్రై చేసుకుందాం. సో పైన కొద్దిగా సో వీలైతే కావాల్స్తే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. సో ఇక్కడ దీనిపై నుంచి అంటే ఇది కొంచెం వేగిన తర్వాత ఈ మింట్ మనం చట్నీ రెడీ చేసుకున్నాం కదా. సో ఇది పై నుంచి వేసేసి స్ప్రెడ్ చేసుకుంటాం. ఓకే. ఆ వేడికి బాగా స్మెల్ తెలుస్తుంది. అంటే ప్రస్తుతం అయితే నెయ్యి వాసన బాగా వస్తుంది. యాక్చువల్గా పప్పు అన్నం కలుపుకున్నట్టు వస్తుంది నాకైతే స్మెల్. నేతితో కలుపుకున్నాను. నేతితో అంటే ఇంకా ఈ మింట్ అటు పోలేదు కదా. సో అంటే వన్ సైడ్ కాల్ చేసుకోవాలి. మనకు ఈ మింట్ చట్నీ ఏంటంటే మనం స్నాక్స్ తో పాటు కూడా పచ్చిగానే తీసుకుంటాం కదా సైడ్ గా డిష్ లోకి స్నాక్స్ తో పాటు. సో టేస్ట్ బాగుంటుంది. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసి సో అంటే మనం సర్వ్ చేయడం ప్రెజెంటేషన్ చేయడం అనేది అది మన చాయిస్. కొంచెం లోపల కలర్ఫుల్ గా కనిపించాలంటే కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఓకే. ఎక్స్ట్రా కొంచెం మనకి మసాలా కూడా కావాలనుకుంటే చట్నీ మన చాయిస్. అవును. సో కొంతమంది ఉట్టి మసాలాతో తినేస్తారు, లేదు అంటే
చట్నీతో పెట్టుకున్నా బాగానే ఉంటుంది. యా సో ఇంకొంచెం లుక్ బాగుండాలి అనుకుంటే మనం ఈ చట్నీతో పాటు మనం కొంచెం ఓకే డెకరేట్ చేసుకోవచ్చు కావాల్సినట్టుగా. ఓ సింపుల్ అండి. ఈరోజు ఇదేనా మన ఇది? లేదు, అది కూడా ఉంది. అది కూడా ఉంది. ఓకే ప్లేస్ ఎక్కడుంది రాజు గారు? పళ్ళెంలో చిన్న కార్వింగ్ చేసేసి. చిన్న కార్వింగ్ చేస్తారా? ఓకే బా ఆకలిస్తుంది ఆ పళ్ళెం చూస్తుంటే నాకు చాలా. ఓకే కాసేపు అలా పట్టేసుకోండి. పట్టుకుంటే కష్టం రాజు గారు, ఎక్కడో ఏదో ఒక మూల. అందుకే నేను చిన్నదే ఇచ్చేస్తాను కార్వింగ్. ఫాస్ట్ గా చేయాలి మరి, నేను లెక్కెట్టుకుంటూ ఉంటాను లోపల. సో దీంతో ఫ్లవర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను పల్లి చట్నీ నేను దాంతో సర్వ్ చేస్తున్నాను. సో ఎవరి చాయిస్ వాళ్ళది. ఓకే పుట్నాల పప్పుది కూడా తీసుకుంటారు, కొబ్బరి చట్నీ వాళ్ళ చాయిస్. ఓకే వావ్ సో కలర్ఫుల్. మింట్ మసాలా దోశ రెడీ. సూపర్ గా ఉంది ప్లేట్ అంతా కూడా. ఓకే మరి మింట్ మసాలా దోశ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మింట్ మసాలా దోశ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పెరుగు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పుదీనా చట్నీ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ఉడికించిన బంగాళదుంపలు వేసి స్టవ్ ఆపి కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై దోశలా పోసి పుదీనా చట్నీ రాసి బంగాళదుంప మిశ్రమం ఉంచి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, మింట్ మసాలా దోశ రెడీ. ఓకే అండి, మరి మింట్ మసాలా దోశ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు చాలా యమ్మీగా ఉంది అప్పటి నుంచి. ఇది చాలా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. సో నేనైతే చట్నీతో. నేను కూడా చట్నీతోనే. జనరల్ గా మనకు నార్త్ ఇండియన్ స్నాక్స్ తినేటప్పుడే ఈ మింట్ చట్నీ ఎక్కువగా మనం అలా వాడుతూ చాట్ ఇలాంటి వాటి మోస్ట్లీ. దోశతో అదేనో మనం మసాలా కాంబినేషన్ లో. యాక్చువల్ గా చట్నీలో కూడా మనకు అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి ఉట్టి తినేసినా అలా వేడివేడిగా చాలా బాగుంది. బట్ చట్నీ కాంబినేషన్ ఎవరి టేస్ట్ వాళ్ళది కాబట్టి వాళ్ళ చాయిస్. బట్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ మింట్ మసాలా దోశ అదంతా స్ప్రెడ్ అయ్యి, జనరల్ గా మనం మసాలా దోశ తింటే ఆ మసాలా మధ్యలో ఉంటుంది, ఆ మూల ఈ మూల అది ఎత్తుక్కోవాలి మొత్తం. మనం ఇంట్లో అలా చేసుకుంటే ఇట్లా ఫుల్ చేసేసుకోవచ్చు, మొత్తం ఫిల్ చేసేసుకొని మనకంటే ఎవ్రీ బైట్ లో ఆ మసాలా ఫ్లేవర్ అండ్ ఎక్స్ట్రాగా ఈ మింట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. అవునండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మంచి టేస్టీ ఐడియా. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఏదైనా మితంగా ఉంటేనే బాగుంటుంది కదండి. ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. నేను ఇడ్లీ దోశ పిండి గురించి ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే అసలు పులవ లేదనుకోండి, ఇడ్లీలు చప్పగా ఉంటాయి, దోశ కూడా టేస్ట్గా ఉండదు. కొద్దిగా పులిసింది అనుకోండి, అంటే ఒక రోజు పులిసేసరికి ఇడ్లీ దోశ కూడా కమ్మగా మంచి టేస్ట్తో ఉంటాయి. అదే ఇంకో రోజు పులిచేసరికి ఆ టేస్ట్ అసలు బాగుండదు, పుల్లగా ఉండడం వల్ల తినలేకపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు తమలపాకు తొడుమును కనుక ఇడ్లీ పిండి దోశ పిండిలో వేసి ఉంచినట్లయితే ఆ పులుపునంతా అది పీల్చేసుకుంటుంది, కాస్త ఈ పులుపుదనం తగ్గుతుంది. ఇంకో రోజు కూడా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ వాడుకోవచ్చు. ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారో తెలుసుకుందాం. జీరా గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్. గ్రీన్ పీలో మెయిన్గా మనకు బెనిఫిట్ ఏంటంటే పచ్చి బఠానీల్లో వెజిటబుల్స్లో అరుదుగా ప్రోటీన్ ఉంటుందండి. ఆ ప్రోటీన్ సోర్స్ చాలా మంచిది. మనకు అనిమల్ ప్రోటీన్ అంటే గుడ్డులో, తర్వాత చికెన్లో ఉన్న ప్రోటీన్కి ఈక్వల్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. అలాగే పచ్చి బఠానీల్లో మనకు ప్రోటీన్ ఉంటుంది. చాలా తక్కువ వెజిటబుల్స్లో ప్రోటీన్ ఉంటుందండి, చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. జనరల్గా వెజిటబుల్స్లో ప్రోటీన్ ఉండదు. సో మనకు ఈ పచ్చి బఠానీల్లో ప్రోటీన్ ఉండడం మూలాన అది 2 in 1 లాగా, అంటే ఒక వెజిటబుల్ పని చేస్తుంది, అట్ ద సేమ్ టైం మనకు ప్రోటీన్ కూడా అందిస్తుంది. జీలకర్ర చాలా చాలా మంచిదండి. మనం ట్రెడిషనల్గా చేసుకునే రసం కానీ పచ్చళ్ళు కానీ వీటిలో జీలకర్ర ఎందుకు వాడతారంటే అవి అరగడానికి,
చక్కగా జీర్ణం అవ్వడానికి వాటిల్లో ఉన్న ఆ కెమికల్ కాంబినేషన్ యూజ్ అవుతుందని వాడుతూ ఉంటారు. సో మనకు ఇది ఒక్కటే, ఈ ఒక్క ఐటెం తీసుకుంటే కూడా చాలు, కాంబినేషన్ ఏవి కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రోటీన్ ఇందులోనే ఉంది, కార్బ్స్ ఇందులోనే ఉన్నాయి, వెజిటబుల్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. సో ఇట్స్ బై సెల్ఫ్ వెరీ వెల్ బ్యాలెన్స్డ్ డిష్. తర్వాత చీజ్ టొమాటో టోస్ట్, ఇది కూడా ఒక మంచి స్నాక్. ఎందుకంటే చీజ్ ఇంటర్మిటెంట్గా వాడాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి మధ్యలో ఉన్న గ్యాప్స్లో ఇలా ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ ఎక్కువ ఉన్న ఐటమ్స్ కొద్దిగా తీసుకుంటే, ఒక స్లైస్ చీజ్ తీసుకుంటే, లేకపోతే పిల్లలకి ఒక చిన్న క్యూబ్ ఆఫ్ చీజ్ ముక్క కట్ చేసిస్తే చాలా బాగుంటుందండి, చాలా బెనిఫిషియల్. అండ్ మనకు బ్రెడ్ ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం బ్రెడ్ తీసుకుంటే ఏమీ కాదు. సో ఆ బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ కానీ వైట్ బ్రెడ్ కానీ ఏదైనా 50 క్యాలరీలు ఉంటుందండి ఒక బ్రెడ్ స్లైస్లో. చీజ్ ఒక చిన్న ముక్క అండ్ టొమాటో, సో 100 క్యాలరీస్ లోపు మనం ఒక స్నాక్ని ట్రై చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రోయింగ్ కిడ్స్కి చాలా బెనిఫిషియల్. తర్వాత క్రిస్పీ వెజ్ లాలీపాప్ కూడా ఒక హై క్యాలరీ డిష్ అండి. ఎందుకంటే కార్న్ఫ్లవర్ అండ్ కార్న్ ఫ్లేక్స్ రెండు కూడా కలిపి వెజిటబుల్స్తో పాటు డీప్ ఫ్రై చేస్తున్నాం. సో ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయడానికి ఓకే, కానీ ఒక్కొక్క లాలీపాప్ మనకు ఇందాక నేను చెప్పాను కదా ఈ టొమాటో చీజ్ టోస్ట్లో 150 క్యాలరీస్ ఉండొచ్చు అని, ఇవి 200 వరకు కూడా మనకి ఇస్తుందండి. బట్ సేమ్ ఫీలింగ్ అనేది మనకు కలకపోవచ్చు. ఇప్పుడు ఆ టోస్ట్ తింటే ఫిల్లింగ్గా చాలాసేపటి వరకు మళ్ళీ ఆకలి వేయకుండా అలా ఉంటుంది, కానీ ఇది తీసుకుంటే ఇమీడియట్గా బ్లోటింగ్ సెన్సేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో ఎప్పుడైనా ఒకసారి ఓకే, కానీ రెగ్యులర్గా తీసుకునేటప్పుడు బెటర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. మింట్ మసాలా దోశ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్. అటువంటి రెగ్యులర్ డైట్కి చాలా యూస్ఫుల్ స్నాక్ ఐటమ్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు పుదీనా అండ్ కొత్తిమీర రెండు కూడా చాలా మంచివి. పిల్లలకు ఒక్కొక్కసారి మీరు బుగ్గల్లో చూస్తే ఒక చిన్న వైట్ ప్యాచ్ లాగా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది. అది చూడగానే డీవార్మింగ్ చేయాలి, పొట్టలో పురుగులు ఉండొచ్చు అని కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో ఓకే, డీవార్మింగ్ చేస్తాము, బట్ రెగ్యులర్గా మనము పురుగుల నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అంటే హెల్తీ డైట్లో హెల్తీ ఆప్షన్స్లో మనకు పుదీనా ఒక ఆప్షన్ అండి. యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉంటుంది, కొత్తిమీర ఇంకో ఆప్షన్. సో అవి రెండూ కలిపి మనము పేస్ట్ చేసుకొని పెరుగుతో ఈ దోశలో వేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. బంగాళదుంపలు కూడా ఉంది. సో దోశలో ఎలాగో మినపప్పు ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కంప్లీట్ డిష్ అండి ఇది. ఇంకా ఇట్స్ అ వెరీ వెల్ బ్యాలెన్స్డ్ డిష్. 3 types ఆఫ్ వెజిటబుల్స్, ప్రోటీన్ అండ్ కార్బ్స్, చాలా మంచి స్నాక్. అండ్ ఆకుకూరలు ఇలా మిక్స్ చేసేస్తే పిల్లలకు ఆ టేస్ట్ మనం హ్యాబిచువేట్ చేయొచ్చు. సో తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ఈరోజు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా బాగున్నాయి. ఫ్రైడ్ రైస్ బాగుంది, కొంచెం జీరా ఇంకా ఫ్లేవర్ లో డిఫరెంట్ బటానీ కాంబినేషన్. అది మింట్ మసాలా దోశ చాలా బాగుంది. అంటే ఆ పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది మనకు. అవును, బేసిక్ గా మనకి పుదీనా కానీ లేకపోతే ఈ కొత్తిమీర వీటి ఫ్లేవర్ ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే మెయిన్ గా ఇలాంటి టిఫిన్ ఐటమ్స్ లో ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మసాలా కాంబినేషన్ కి దీనికి చాలా బాగా సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా ఇవాళ టేస్టీ రెసిపీస్ అన్ని కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కిరాఫీనాడో టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.